హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్టేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట. ఏదైనా స్పెషల్గా ఉండేలా చేయాలి అనేసి ప్లాన్ చేశారు వాళ్ళు. దానికోసం అనేసి క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ వరకు అలా ట్రిప్ ప్లాన్ చేద్దాం. అది కూడా వీకెండ్లో కలిసి వచ్చింది. సో వీకెండ్లో అలా ట్రిప్ వెళ్ళిపోయామన్నమాట. జబల్ అఖ్తర్ అనేసి ఫేమస్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. వింటర్స్ కదా, ఇంకా అదిరిపోతుంది అసలు. అలా వెళ్ళిపోయి అక్కడే ఒక 2 days స్పెండ్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకొని రిటర్న్ వచ్చాము. ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి చూసేద్దాం, వచ్చేయండి. మీరు మన ఛానల్లో జబల్ షమ్స్ వీడియో చూసారా? జబల్ షమ్స్లో నేను కిషోర్ మాత్రమే వెళ్ళి అక్కడే టెంట్ వేసుకొని క్యాంపింగ్ వేసాం కదా, అలా అనమాట. కానీ జబల్ అఖ్తర్లో ఇప్పుడు బాబున్నాడు కదా, క్యాంపింగ్ టెంట్ అంటే కష్టం అనేసి విల్లా తీసుకున్నాము. చూద్దాం. యాక్చువల్లీ ప్లాన్ ఏంటి అంటే కనుక మేము ఒక 4 లోపల అంటే సన్సెట్కి బిఫోర్ రీచ్ అయిపోవాలి అనేది ప్లాన్. కానీ మేము ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 4 అయిపోయింది. సగం దూరం కూడా వెళ్ళలేదు, సన్సెట్ అయిపోయింది. 4 hours జర్నీ పడుతుంది అనమాట. మేము ఉన్న ప్లేస్ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఆల్మోస్ట్ 4 hours పడుతుంది. కేక్ అది మొత్తం మేము ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తున్నాము. చూడండి, జర్నీ అయితే మాత్రం బాగుంది. మస్కట్కి రాగానే చలి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎంత చల్లగా ఉందో. వెదర్ అయితే అదిరిపోయింది అసలు. వింటర్స్లో మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. జబల్ షమ్స్ అండ్ జబల్ అఖ్తర్ రెండు బాగుంటాయి. జబల్ షమ్స్ మనం వెళ్ళింది సమ్మర్లో కదా, ఈసారి వింటర్స్లో వెళ్దాము. ఈ వింటర్స్లో కుదరలేదు ఇండియా వెళ్ళడం వల్ల, లేకపోతే ఈ వింటర్స్లో కూడా వెళ్ళుండే వాళ్ళం. కుదరలేదన్నమాట. చూడండి, సన్సెట్ అయిపోయిన తర్వాత కూడా ఆ కొండల పైన కలర్ చూడండి, భలే ఉంటుంది కదా. నాకు అది చూసిన ప్రతిసారి క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. కాకపోతే కెమెరాలో అంత కరెక్ట్గా రాదనమాట, పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవ్వదు ఆ కలర్. కానీ చాలా బాగా అనిపిస్తుంది. సగం దూరం వచ్చేసామేమో అంతే. ఆల్మోస్ట్ 4.5 hours పడుతుందండి ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరైనా ఒమాన్లో ఉండేవాళ్ళు నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఫ్యామిలీ విత్ ఫ్రెండ్స్ అలా వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడంతా మంచిగా రిసార్ట్స్ అవి బాగా ఉన్నాయండి. హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. జబల్ షమ్స్లో ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు, కానీ జబల్ అఖ్తర్ బాగా డెవలప్ అయిపోయింది. మూన్ చూడండి ఎంత బాగుందో కదా, ఏదో గీసినట్లుగా. దాన్ని క్యాప్చర్ చేయడానికి చూస్తూ ఉన్నాను నేను. చాలా బాగుంది మూన్. అలా వెళ్ళిపోయి రిసార్ట్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా అంత టైం లేదు, లేట్ అయిపోయింది కదా. రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడే తినేసి ఆ తర్వాత వెళ్ళి చిట్చాట్ చేసి పడుకొని నిద్రపోయామన్నమాట. మార్నింగ్ లేచి ఇలా కొంచెం ట్రెక్కింగ్ లాగా వెళ్ళాము. అక్కడ పక్కనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ చూద్దామని వెళ్ళామన్నమాట. జస్ట్ లైక్ ట్రెక్కింగ్ లాగా. చాలా బాగుంది. అంటే ఇంత ఓల్డ్గా మనమైతే మన జనరేషన్లో చూసుండమేమో, అలా ఉన్నాయి హౌసెస్ అన్నీ. మట్టితో కట్టున్నారు చాలా వరకు. ఇది మొత్తం ఇంకా చూడ్డానికి జనాలు వస్తూ ఉన్నారు కదా, టూరిజం లాగా. సో కొంచెం డెవలప్ చేసినట్లున్నారు అంతే. మొత్తం మట్టి పెద్ద పెద్ద రాళ్లతోనే కట్టున్నారు ఇల్లు. చూడండి, ఇక్కడ ఏదో మ్యూజియం అని ఉంది, చూద్దామా అని చెప్పి దగ్గరికి వెళ్ళాం. కానీ ఏంటో ఆల్మోస్ట్ మిడ్నైట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, మిడ్ ఆఫ్టర్నూన్ అనమాట. ఎవ్వరు లేరు అక్కడ. కానీ పెద్దగా కూడా ఏం ఉండవు అని అనిపించింది. సో లోపలికి వెళ్ళలేదు. బయట ఏమేమి ఉన్నాయో చెక్ చేసాము, అక్కడేం పెద్దగా లేవు అనిపించి రిటర్న్ వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ అప్పటికే లంచ్ టైం దాటిపోయింది. 3 అయిపోయింది అనమాట. మేము రూమ్ నుంచి బయలుదేరి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. అలా ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు ఎలా రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఈ రెస్టారెంట్ వ్యూ అయితే అదిరిపోతుంది అసలు, చాలా బాగుంది. చూడండి, యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్కి సోషల్ మీడియా కొంచెం ఇంట్రెస్ట్ లేదు. సో అవాయిడ్ చేయడానికి వాళ్ళని చూయించొద్దు అనేసి నేను కొంచెం బిట్స్గా తీశాను. కానీ షార్ట్స్ తీసానండి. రేపటి నుంచి షార్ట్స్ వేస్తాను. చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఆలివ్ చెట్లు ఇవన్నీ. ఇక్కడ మొత్తం ఆలివ్ చెట్లు, బ్లూబెర్రీ చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆలివ్ అయితే కాయలు లేవు కానీ పిందెలు ఉన్నాయి, బాగా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. బ్లూబెర్రీస్ అయితే ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చెట్లు చూడండి, బంతిపూలు. ఈ బంతిపూలు కూడా భలే అందంగా ఉంటాయి కదా. కారప్ బంతో ఏదో అంటారు మా వైపు వీటిని. ఈ చలికి పర్లేదు, ఇంత మాత్రం బ్రతికాయంటే. రెస్టారెంట్ నేమ్ చూడండి, మౌంటైన్ నైట్స్.
రెస్టారెంట్ ఉంది, బట్ దీని వైపు నుంచి ఒక వ్యూ పాయింట్ కూడా ఉందన్నమాట. రెస్టారెంట్ లోపల నుంచే వెళ్ళాలి, వ్యూ పాయింట్కి వెళ్ళి చూసి రావచ్చు. వెళ్దాం రండి. ఇవే కూడా బాగా ఏర్పాటు చేశారండి, అటు ఇటు చెట్లు పెట్టేసి మంచిగా చేశారనమాట. ఇవన్నీ అవే, ఆలివ్, బ్లూబెర్రీ అన్నీ ఇవే ఉన్నాయి. ఇది కూడా ఆలివే. చూడండి పిందెలు, మొత్తం పిందెలే ఉన్నాయి. అక్కడ నేనైతే ఎప్పుడు చూడలేదు ఆలివ్స్ చెట్లు అనమాట. ఆలివ్ చెట్లు చూడాలి అనుకున్నా కానీ మొత్తం పిందెలే ఉన్నాయి. ఈవెన్ మేమున్న విల్లా కూడా ఆలివ్ విల్లా అనమాట, దాని పేరు కూడా. మొత్తం చెట్లు ఉన్నాయి కానీ ఒక్క పిందె కూడా లేదు. ఇక్కడ కనీసం పిందెలు పూతాన్నా ఉంది కానీ అక్కడైతే అసలు పిందె కూడా లేదు విల్లాలో. బాగున్నాయి కదా చూడ్డానికి. మీరు ఎప్పుడైనా చూసారా ఇలా ఆలివ్ చెట్లు? ఎలా వెళ్తూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. మేము వీడియోస్ తీస్తూ వెళ్తున్నాం కదా, వాళ్ళని కవర్ చేయకుండా తీయాలి కాబట్టి కొంచెం వెనక నడుస్తున్నాం అనమాట. చూడండి బ్లూబెర్రీస్. ఇవి కూడా బాగున్నాయి, బ్లూబెర్రీస్ కూడా చాలా బాగున్నాయి. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ టైంలో వెదర్ 6 degrees ఉంది. ఆల్మోస్ట్ 3 o'clock అట్లా అవుతుంది ఈవినింగ్. ఆ టైంలో 6 degrees ఉందన్నమాట. నైట్ అయితే కనుక 3 degrees, 2 degrees, 1 degree కూడా వచ్చింది. అంతలా ఉంది. చూడండి ఒకటి కోసాను, చెక్ చేద్దామని కోసాను, తీయగా ఉందా లేదా, అసలు ఎలా ఉంది అనేసి. పిందెలా ఉంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది, తీయగానే ఉంది. అలా వ్యూ పాయింట్కి వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. చూడండి ఇవే మొత్తం అటు ఇటు చెట్లు పెట్టేశారు. చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ చల్లగాలికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మస్తుంది కదా. అక్కడ స్టెప్ బై స్టెప్ కనిపిస్తూ ఉంది, గమనించారా? ఇక్కడంతా ఫార్మింగ్ చేస్తారంటండి. ఆ హౌజెస్ అవి ఉన్నాయి చూడండి, వాళ్ళు అక్కడంతా ఫార్మింగ్ చేస్తారంట. చెట్లు అవి బాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ విలేజ్ దగ్గర నుంచి బాగా కనిపిస్తూ ఉన్నాయి. నేను అనుకున్నా ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది కదా వ్యూ పాయింట్ నుంచి అనేసి అక్కడ తీయలేదు, బట్ ఇక్కడ కంటే అక్కడే బాగా కనిపిస్తున్నాయి. అలా తిరిగేసి కొన్ని ఫొటోస్ తీసుకుని రెస్టారెంట్కి వచ్చేస్తున్నాం అనమాట. రెస్టారెంట్ కూడా మంచిగా ఆ చెట్లు, పూలు కొంచెం న్యాచురల్గా అలా వదిలేశారనమాట. వే మొత్తం బాగుంది. మా ఆయన నన్ను ఫొటోస్ వీడియోస్ తీయడం మాత్రం మిస్ చేయడు అస్సలు. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఏవో ఆయిల్స్ లైక్ రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఆయిల్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు ఇక్కడ రెస్టారెంట్ లోపలే. అండ్ సైడ్ చూడండి బేకరీ లాగా ఏదో కేక్స్ అవి కూడా స్వీట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి రెస్టారెంట్కి ఎంట్రన్స్లో ఒక జింకది స్కల్, ఆ కొమ్ములు, ఇది రియల్ అనమాట. రియల్ది అలా పెట్టేశారు. చూడండి ఎలా ఉండిపోయిందో. అలా వెళ్ళి మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడం స్టార్ట్ చేసేసాం. చూడండి మేమైతే సాఫ్రానీ రైస్ అండ్ ఫిష్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ మటన్, మజ్బూజ్ ఇలా డిఫరెంట్గా ఆర్డర్ చేసుకున్నారు. యాక్చువల్గా ఇలా మౌంటైన్స్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఇక్కడ ఫ్రెష్గా దొరకదండి. మటన్ కానీ
చికెన్ కానీ ఏది కూడా మీట్ ఏది కూడా ఫ్రెష్ దొరకదు. ఒక ఫిష్ మాత్రం కొంచెం ఫ్రెష్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఇలా ఫ్రెష్ ఉంటేనే ప్రిఫర్ చేస్తాము. అంటే మనకి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతున్నప్పుడు ఎందుకు ఫ్రోజన్ ప్రిఫర్ చేయాలి అనిపిస్తుంది, మాకు ఎక్కువగా ప్రిఫర్ చేయమన్నమాట. అలా లంచ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. అక్కడే పక్కనే కేఫ్ ఉందన్నమాట. మనకి రెస్టారెంట్కి వెళ్ళే దారిలోనే అనమాట, పక్కనే కనిపిస్తుంది. ఆ కేఫ్లోకి వచ్చేసాము. కేఫ్ పక్క నుంచి కంచెలాగా ఉంటుంది కదా, దాన్ని దాటేసి వెళ్ళిపోయాడు. చూడండి ఆ కొండ మీద ఎక్స్పోజ్ చేస్తున్నాడు వెళ్ళి. అంటే తక్కువే ఉందన్నమాట అది. అని దాటేసి బోర్డర్ దాటేసి వెళ్ళాడు అనమాట. చూసేసి వస్తాను ఎలా ఉందో అనేసి ఊరికి అలా తిరిగేసి వస్తూ ఉన్నాడు. చిన్న పిల్లాడిలాగా అయిపోతాడు. ఇలా ఏదైనా మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళినా బీచ్ దగ్గరికి వెళ్ళినా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని పిల్లలు ఆడుకుంటున్నట్టు పిల్లలు వెళ్ళినట్టు వెళ్తూ ఉంటాడు అనమాట. 6 degrees ఉంది కదా, బాగా చలిగా ఉందన్నమాట. ఈ కేఫ్లో కూడా చూడండి ఇలా మంట పెట్టేశారు, క్యాంప్ ఫైర్ లాగా. గ్యాస్ వస్తూ ఉంటుందన్నమాట వేడిగా ఉండడం కోసం. అలా లైట్గా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి స్నాక్స్ తింటున్నాము. మొత్తం ఒక 6 members ఉన్నాము అనమాట మేము. చూడండి ఏమేమి ఆర్డర్ చేసామో. మ్యాంగో కేక్, తిరామసు, అలాగే చాకోలావా, స్పానిష్ కాఫీ ఉందండి, అదిరిపోయింది అసలు ఇక్కడ. స్పానిష్ కాఫీ అండ్ రెడ్ టీ కూడా చాలా బాగుంది. కానీ ఎక్కువసేపు అసలు వేడిగా కూడా లేవు, వెంటనే చల్లగా అయిపోతున్నాయి ఆ వెదర్కి. చూడండి రెడ్ టీ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. చాకో లావా ఇది, అసలు లావా ఎక్కడుంది, ఈ వెదర్కి అలా గట్టిగా అయిపోయింది. కట్ చేసాము బట్ గట్టిగా అయిపోయింది అనమాట. అలా ఫుడ్ ఎంజాయ్ చేసేసాం. నైస్. అక్కడ నుంచి సన్సెట్ పాయింట్ ఒకటి ఉందన్నమాట, వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళడానికి సన్ని మేము చేసినట్టే చేసాము, అంతలా వెళ్ళామన్నమాట. చాలా స్పీడ్గా వెళ్ళి సన్సెట్ టైంకి ఎగ్జాక్ట్ మేము అక్కడ రీచ్ అయ్యాము. సన్సెట్ అవుతూ ఉంది చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలా చూస్తుండగానే వచ్చినంతసేపు ఉండకుండా అలా సన్సెట్ అయిపోతుందండి. ఇక రిటర్న్ వెళ్ళిపోవాలి. ఓన్లీ సన్సెట్ కోసం మేము ఆల్మోస్ట్ 10-12 kilometers వచ్చాము. మొత్తం కొండలు కదా, కొంచెం టైం పడుతుంది. ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది అనమాట. దాంట్లో రావడానికి టైం పట్టేసింది బాగా. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాం విల్లాకి. క్లౌడ్స్ చూడండి బాగున్నాయి కదా, ఇక్కడ చందమామ మంచిగా కనిపిస్తుంది. అలా రూమ్కి వచ్చేసి బార్బిక్యూ స్టార్ట్ చేసాం. బార్బిక్యూ సెటప్ కూడా ఇచ్చారండి ఈ విల్లాలో, బాగుంది మొత్తం. అంటే మేము తీసుకున్న విల్లా మేము 6 members ఉన్నాం కదా, 2 bedrooms ఒక హాల్ ఇచ్చారు. హాల్ అంటే చాలా పెద్దగా ఉంది, అది కూడా చుట్టూ గ్లాసెస్ అండ్ డోర్స్ అలా ఉందన్నమాట, బాగుంది. అండ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది వెనకాల. ఇలాగా క్యాంప్ ఫైర్కి అలా దానికి ఇచ్చేసారనమాట. బార్బిక్యూ అండ్ క్యాంప్ ఫైర్ కూడా నీట్గా చేసుకోవచ్చు, అవి కూడా ఇచ్చారు. సో ఇక్కడ బార్బిక్యూ అయితే మేము ఇంటి నుంచే మొత్తం ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చేసాం. ఈవెన్ స్టిక్స్కి కూడా పెట్టుకొని వచ్చామన్నమాట. జస్ట్ ఫైర్ అంటించేసి దాని మీద పెట్టేసుకోవడమే. మొత్తం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేసాం. నైట్ అనమాట. నైట్ అయితే ఆల్మోస్ట్ 3 degrees ఉంది. అలా ఆ రోజు ఎంజాయ్ చేసేసి పక్క రోజు బాబు బర్త్డే అనమాట, బర్త్డే సెలబ్రేట్ చేసేసాం. చూడండి డెకరేషన్ మేమే చేసుకున్నాం అందరం కలిసి. సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసాం.
అలా బర్త్డే కంప్లీట్ అయ్యాక కొద్దిసేపు స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి ఇలా ఎంజాయ్ చేశారనమాట. వామ్గా ఉన్నాయి వాటర్, కొంచెం అంటే హీటర్ కూడా ఉందన్నమాట. వామ్గా ఉన్నాయి వాటర్, అందుకే అంత బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. లేదంటే అస్సలు ఈ చలికి గడ్డగట్టిపోతారు అక్కడ. అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. అలా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మెల్లగా రిటర్న్ అయిపోతున్నామండి. రోడ్స్ చూడండి, ఇలా అక్కడ నుంచి కిందకి దిగి వెళ్ళిపోవాలి. ఎలా అనిపించింది వీడియో? మీరు ఎప్పుడైనా జబల్ అఖ్తర్ విజిట్ చేశారా? విజిట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అది కూడా వింటర్స్లో చాలా బాగుంటుంది. లేదు సమ్మర్లో కూడా, అంటే సమ్మర్లో మీకు మేబీ ఇంత మంచి వెదర్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు, బట్ స్టిల్ బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.